you heard the news of Chowdhury's murder, what was your reaction? I was really shocked. Still, I can't believe it. Now I feel very much lonely. Where will the funeral take place? Here or in Hyderabad? In Hyderabad, because his people are in Hyderabad, the body will be brought here from Nainital this afternoon, and it will be taken to Hyderabad by chartered flight this evening. You doubt anyone in this murder case? I'm sorry. I cannot talk to you. My mood is such. Please understand my position. Sir, phone. Excuse me. Sure. Hello, Shankar here. శంకర్, నేను జీకేని మాట్లాడుతున్నాను. GK. మన చౌదరి గారి అకాల మనవార్త విని కుమిలిపోయాను. మిమ్మల్ని వచ్చి కలవాలనుకున్నాను, కానీ తప్పకుండా రండి. మీరు వస్తేనే నాకు కాస్త ఓదార్పుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ విధి నాకు ఎదురు తిరుగుతుంది. పాత పగలు మర్చిపోయి ముగ్గురం ఒకటయ్యాం, కానీ మనలో ఒకరిని తీసుకుపోయాడు. నాదొక మనవి, దయచేసి కాదనకండి. ఇది చౌదరి గారి పట్ల నేను నిర్వర్తించవలసిన బాధ్యత. ఏమిటది? చౌదరి గారి భౌతికాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ చార్టెడ్ ఫ్లైట్లో తీసుకెళ్తున్నారటగా. అవును. ఆ ఫ్లైట్కి దహనానికి అయ్యే ఖర్చులు నేను భరిస్తాను, మీరు కాదనకూడదు. అలాగే, మీ ఇష్టం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. నేను అక్కడికి వస్తాను, కలిసి మాట్లాడుకుందాం. ఓకే. టీకే హియర్. నేను అనంతని. జీకే సార్, తర్వాత అతనికేదో అనుమానం రాబట్టే మమ్మల్ని వెంబడించి వచ్చాడు సార్. జరిగిందంతా చూశాడు, ఫోటోలు కూడా తీశాడు. మీ మాటలోని టేప్ కూడా తీసుకుని పారిపోయాడు. ఎవరతను? మీ ప్రెస్లోనే పనిచేస్తున్న సురేష్. సురేషా? సురేష్ అని మీకెలా తెలుసు? మాకు తెలుసు, అతను సురేష్ అనండి. అతను ఇంకా మా కను చూపు మేరలోనే ఉన్నాడు. మేము ఫాలో చేస్తున్నామని పసిగట్టాడు. ఏం చేయమంటారు సార్? కిల్ హిమ్. ఆ నెగిటివ్లో టేపు బయట పెడితే చాలా ప్రమాదం. హలో ఉమా, సురేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఢిల్లీ నుంచే. నేను దారుణమైన సంఘటన చూశాను. విష్ణు వాళ్ళు చౌదరిని చంపేశారు. వాళ్ళు జీకేతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు. అవును ఉమా. నువ్వు వాళ్ళ ఫోటోలు తీసేవటగా? అవును. నీకెలా తెలుసు? నన్నే వడకు, నాకంతా తెలిసింది. వాళ్ళు నిన్ను చూస్తే ప్లీజ్ వెంటనే ఎక్కడికైనా పారిపో, ఇక్కడికి రాకు. ఉమా, ఈ చేయించిన జీకేనే కదూ? నాకు తెలీదు. నన్నే వడకు సురేష్, వెంటనే పారిపో. చెప్పు ఉమా, చెప్పు. హలో. సురేష్,
पोस्टमार्टम के लिए भेज दो। ఎస్ సార్. आखिरी की कोशिश मत करो। लाओ इसको जीप। విశ్వనాథ్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు విశ్వనాథ్ని చూసావా? ఇతనే మనుషుల్ని చంపి పచ్చినెత్తురు తాగే ఆ విశ్వనాథ్ ఇతనే. అమ్మా, నువ్వు ఎవరినైనా చంపు, ఏమైనా చేయి, కానీ సురేష్ ని మాత్రం ఏమి చెయ్యొద్దు. అమ్మా, నువ్వు నన్ను బెదిరించలేవు, భయపెట్టలేవు. నేను ఇతరు పని ఇవాళ లోకానికి తెలియజేస్తాను. హలో హలో, పోలీస్ స్టేషన్. ఆపు వసంత, నన్ను కొట్టి చంపేని. రక్తదాహంతో తప్పించిపోయే మృగం ఇతను. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు, బాగా తెలుసు. ఇతను అందరినీ చంపేస్తాడు, సోదరిని చంపించాడు. అది చూశాడని సురేష్ ని కూడా చంపేమని ఫోన్ లో చెప్పడం నేను విన్నాను. అవును, ఈ పాటికి వాళ్ళు సురేష్ ని చంపేసుంటారు. నువ్వు నువ్వు రాక్షసుడివి, మనుషుల్ని చంపి రక్తం తాగే రాక్షసుడివి. ఉమ చెప్పింది నిజమేనా? మీరొక క్రిమినల్ అని నాకు తెలుసు, కానీ ఇంతటి కర్కోటకలు అనుకోలేదు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? నా కోసం అయితే అక్కర్లేదు, ఉమ కోసం అయితే. సురేష్ చనిపోయిన మరుక్షణమే తన బ్రతుకు నాశనం అయిపోతుంది. వసంత, అవును, వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. మీలో ఏమాత్రమైన మానవత్వం మిగిలింటే వెంటనే వెళ్లి సురేష్ ని రక్షించండి, ఉమను బ్రతికించుకోండి. No, don't shoot. Vishnu, don't!
ఏమైంది సార్? పోలీసు వస్తున్నారు. ముందు విరికించి పారిపోండి. కమా క్విక్ క్విక్ పారిపోండి, తొందరగా పారిపోండి. కమా